హలో, అందరూ బాగున్నారా? ఈరోజు మన లతా స్పెషల్లో ఎప్పుడూ చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎగ్ కర్రీ చేసుకుందాము. ఈరోజు నేను మీకు చూపిద్దామనుకుంటున్నాను మంచి గ్రీన్ కలర్ఫుల్ ఎగ్ కర్రీ రెసిపీ. ఈ రెసిపీ నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎగ్స్ 6 తీసుకున్నాను. అందులో 3 మాత్రమే నేను వేయిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి వేయించిన ఎగ్స్ ఇష్టం ఉండదు, డైరెక్ట్గా బాయిల్ చేసిన ఎగ్స్ ఇష్టం. అందుకని ఇలా కూడా నేను చూపించబోతున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని వేపుకుని పక్కకు తీసేసుకుందాం. మరి కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. దీనిలోనే కొంచెం జింజర్ గార్లిక్ పీసెస్ వేస్తే ఒకటేసారి మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. గ్రీన్ చిల్లీ కూడా వేసి కొద్దిగా సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసి వేయించుకుందాము. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా మిరియాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకుందాం. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రెండు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవి కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. చివరిగా నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మెత్తగానే చేసుకోవాలి, గ్రేవీ అది బాగుంటుంది. ఇవన్నీ చల్లారేలోపుగా చిన్న ప్రాసెస్ చూసేద్దాం. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఓన్లీ బిర్యానీ ఆకు, నెక్స్ట్ కరివేపాకు ఈ రెండు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. నాకు రొటీన్కి భిన్నంగా ఉండి ఇలా డిఫరెంట్గా ఉండే కర్రీస్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటుందండి చేయడం. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇదే ఆయిల్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ను కూడా వేసేసుకుందాం. మీకు చూస్తే ఆయిల్ ఎక్కువ యూజ్ చేశానని అనిపిస్తుంది, కానీ నేను చాలా కొంచెం వేసాను. మొత్తంగా 3 టైమ్స్ యూజ్ చేశాను, కానీ చాలా తక్కువగా యూజ్ చేశాను. ఆల్రెడీ మనం అన్నీ పేస్ట్ చేసే ముందే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా పెరిగేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుంది. పెరుగు వేయడం వల్ల ఏంటంటే చక్కటి చిక్కదనం వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా సాల్ట్, పసుపు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇందాక మనం పేస్ట్ తీసిన మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసి ఆ నీళ్ళనే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. గ్రేవీ ఉడకడానికి సరిపడా ఆ వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి బాగా ఉడికించేసుకుందాం. మూత పెట్టే ముందు మనం ఉడికించుకున్న ఎగ్స్ను కూడా వేసేసుకుందాము. ఇందులో 3 ఎగ్స్ ఫ్రై చేసినవి, 3 ఎగ్స్ డైరెక్ట్గా అలా ఉంచేసాను కదా. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకొని చక్కగా ఉడికించేసుకుందాం. ఈ కర్రీ చపాతీ, పూరి, రైస్, కొబ్బరన్నం ఇలాగ దేంట్లోకైనా తినడానికి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చివరిగా కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ మనకి మిర్చి కారం సరిపోకపోయినా పెప్పర్స్ యాడ్ అవుతే చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది. స్టవ్ ఆపేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. చూడండి, గ్రీన్ లీవ్స్ గార్నిష్ కూడా ఇలా చేసేసుకుందాము. ఎక్కువగా కారం తినలేము అనుకునే వాళ్ళకి చిన్న టిప్ అండి. రైస్ ఈ కర్రీ వేసుకుని పక్కన కొంచెం ముద్దపప్పు పెట్టుకుంటే కారం బ్యాలెన్స్ అవుతుంది. మన లతా స్పెషల్ ఛానల్లో
మీకు ఏమైనా రెసిపీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.